వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్న DeveloperDevendra ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇట్లయితే ఈరోజు మనం ఏం చూద్దామంటే పైథాన్లో ప్రాజెక్ట్ అనేది మనం చేద్దాం. చాలామంది నన్ను అడిగారు, బ్రో మేము ఒక రెజ్యూమ్లో పెట్టుకోవడానికి POF కావాలి. మాకు POF అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. మనకు కాన్సెప్ట్ వచ్చిన ప్రూఫ్ తెలియాలంటే మనకి దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది మనం చేయాలి. సో ఆ ప్రాజెక్ట్స్ మనం చేయాలంటే మనం ఫాలో అయిపోండి. మీరు ఎలా చేస్తానో చూడండి. ఓకే, ఇక్కడ జరిగే ప్రతి స్టెప్ని డీటెయిల్గా ఫాలో అవ్వండి. అండ్ దీంట్లో వాడిన ఫైల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ఇస్తున్నాను. గూగుల్ డ్రైవ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అవి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇవాళ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి, అదేంటంటే కరోనా కేసెస్ డేటా విజువలైజేషన్. మీలో చాలామంది డౌట్ రావచ్చు, బ్రో మీరు ఆల్రెడీ ఇది మాకు లైవ్లో చేస్తారు కదా, బట్ మళ్ళీ మీరు ఎందుకు ట్రై చేస్తున్నారు అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. ఏంటంటే ఒక వీడియో అనేది స్పెసిఫిక్గా మీరు చేస్తే చాలా డీటెయిల్గా చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ మాకు ఒక వీడియో చేసి పెట్టండి, లైవ్లో కన్నా వీడియో అయితే మాకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కంప్యూటర్లోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మన లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే మన టాపిక్ ఏంటంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం ఎప్పుడు వాడతాం, ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం అప్పుడు మనం వాడతాం. సో మనం కరెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఒక ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకుని దాంట్లో కావాల్సిన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మనం వర్క్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేయాలంటే ముందు చూసినట్లయితే నా శాంపుల్ అండ్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక న్యూ ఫోల్డర్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే కరోనా అని చెప్పి పెట్టాను. ఓకే, నా ఇంకోటి ఏంటంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా అనేది కావాలి. ఏం డేటా కావాలి, మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయో అవన్నీ డేటా అయితే కావాలి కదా, ఇంటర్నెట్లో నుంచి కదా కలెక్ట్ చేసుకోవాల్సింది. సో నేను ఏం చేశానంటే అంతా నెట్లో కలెక్ట్ చేసుకుని దాన్ని డేటా ఫిల్టర్ చేశాను. ఓకే, ఆ ఫిల్టర్ చేసిన డేటాని మనం కరోనా అనే దాంట్లో పేస్ట్ చేసుకుందాం. అంటే మన దగ్గర ఉన్న కరోనా ఫోల్డర్లో ఏదైతే JSON ఫైల్ ఉందో ఆ JSON అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్లో పైన ఏదైతే బార్ ఉందో అక్కడ క్లిక్ చేసి CMD అని నొక్కండి. CMD నొక్కగానే కరెక్ట్గా మనం అక్కడ ఉన్న కమాండ్ ప్రాంప్ట్కి అయితే మనం వస్తాం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సినవి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినవి ఏంటంటే మనం ఇక్కడ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా వర్చువల్ ఎన్వైర్న్మెంట్ మనం కేసెస్. ఓకే, కేసెస్ అనే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఏదైతే డైరెక్టరీ ఉందో మనం కరోనా నుంచి కేసెస్కి షిఫ్ట్ అవ్వాలి. అలా చేయాలంటే CD కేసెస్, మన కేసెస్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కేసెస్ని యాక్టివేట్ చేయాలి. అలా యాక్టివేట్ చేయాలంటే స్క్రిప్ట్ /యాక్టివేట్. ఓకే, యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఏమైంది, కేసెస్ అనేది లెఫ్ట్ సైడ్లో యాక్టివేట్ అయింది. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కేసెస్లో మనకి ఇప్పటిదాకా ఏమేమైతే ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ అయినాయో చూసుకుందాం. చూడాలంటే పిప్ లిస్ట్ చూసినట్లయితే మనకి ప్యాకేజెస్ అనేది ఏమేమి ఇన్స్టాల్ అయినాయి మనకి ఇప్పుడు ఒక లిస్ట్ అనేది వస్తుంది. పిప్ సెటప్ టూల్స్ వీల్. ఓకే, మనకి ప్రాజెక్ట్ చేయడానికి చాలా ఒక 2 ప్యాకేజెస్ అయితే అవసరం. ఆ 2 ప్యాకేజెస్ ఏంటంటే మనకి పైగల్. ఓకే, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ అనేది పైగల్ అనే లైబ్రరీ మీద బేస్ అయి ఉంటుంది. ఏంటి ఈ పైగల్ లైబ్రరీ, దీని గురించి ఏంటో ఒకసారి మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. ఓకే, మీరు చూసినట్లయితే పైగల్ అనే వెబ్సైట్లోనే నేను ఆల్రెడీ ఉన్నా. ఈ పైగల్ అనే వెబ్సైట్లో మీరు చూస్తే కనుక మనకు పైగల్ వాడితే ఏమేమి చేయొచ్చు మొత్తం వ్యాస్ట్ చాలా వరకు మనకి ఇక్కడైతే ఉంటుంది. చూస్తే కనుక హారిజాంటల్ బార్ గ్రాఫ్ విత్ చార్ట్స్ అని చెప్పి ఇక డాక్యుమెంటేషన్ మీకు ఇప్పుడు చెప్తాను కదా, ఏదైనా లైబ్రరీ మనకు తెలియాలంటే దానికి డాక్యుమెంటేషన్ చదవాలి. దాని డాక్యుమెంటేషన్లో A to Z అంటే మాన్యువల్ అనుకోండి, ఇట్స్ ఏ మాన్యువల్ బుక్ వేర్ వీ కెన్ గెట్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఓకే, మీరు చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ చార్ట్స్ అని చెప్పి చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైన్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది చూసుకోవాలంటే లైన్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది, కింద దాని పైథాన్ కోడ్ కూడా మీకు ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే పైథాన్ కోడ్ని ఎలా రాస్తున్నారు చూసుకుని మీ యొక్క స్క్రిప్ట్లో మీరు యాడ్ చేసుకుంటే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ ద థింగ్ విచ్ ఈజ్ వేరింగ్ ఫ్రమ్ ద వెబ్సైట్ టు యువర్ స్క్రిప్ట్ ఈజ్ ద డేటా. ఓకే, అక్కడ డేటా మాత్రమే మారుతుంది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. ఓకే, మీరు చూసినట్లయితే ఇక్కడ హారిజాంటల్ లైన్స్ అని చెప్పి మీకు బేసిక్ టు ఈ పై చార్ట్స్ కానీ హిస్టోగ్రామ్స్ కానీ ఏవైనా కానీ చూస్తే కనుక ఈ వెబ్సైట్లో మీకు డాక్యుమెంట్ మొత్తం ఉంటుంది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఏం కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎప్పుడు కావాలన్నా ఇప్పుడు నేను హెల్ప్ చేస్తాను ఈ విషయంలో మాత్రం. ఓకే, మనం లేట్ చేయకుండా మన ప్యాకేజ్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, ప్యాకేజ్ని ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకోవాలని మీకు చెప్తున్న కమాండ్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్ పైగల్. ఓకే, పిప్ అంటే ప్రిఫర్డ్ ఇన్స్టాలర్ ప్యాకేజ్. ఓకే, పిప్ ఇన్స్టాల్ పైగల్. ఓకే, పైగల్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుందో చూద్దాం. ఇన్స్టాల్ అయితే అవుతుంది, బట్ దీనికి డెఫినెట్లీ మీ దగ్గర ఇంటర్నెట్ అనేది ముఖ్యం. ఓకే, నా పైగల్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే వరల్డ్ మ్యాప్ మనకు కావాలి. ఎందుకంటే మనం ఏ కంట్రీలో ఏ కేసు ఉందో అక్కడికి మౌస్తో హోవర్ చేస్తే మనకి కేసెస్ అనేది మనకు రావాలి కదా. సో మనకు కావాల్సింది ఏంటంటే వరల్డ్ మ్యాప్ అనేది మనకు కావాలి. అలా కావాలంటే మనం ఏం చేయాలంటే ఇంకో లైబ్రరీ Pygal_maps_world. ఓకే, పిప్ ఇన్స్టాల్ Pygal_maps_world.
మీరు చూసినట్లయితే రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది నా దాంట్లో. ఇప్పుడు మనం చూసుకుందాం మనకి ఇప్పుడు ఏమైతే ఇన్స్టాల్ అయినాయో. అలా చేయాలంటే ఏం చేయాలంటే పిప్ లిస్ట్ చూస్తే కనుక మనకి ఏమి ఉన్నాయంటే పిప్ ఉంది, పైగల్ ఉంది, పైగల్ మ్యాప్స్ వరల్డ్ ఉంది. సో మన దగ్గర 3 లైబ్రరీస్ అయితే ఉన్నాయి. పిప్ అనేది తీసేయండి. సో 2 లైబ్రరీస్ ఉన్నాయి మొత్తం మీద. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో నుంచి విజువల్ స్టూడియోలోకి వెళ్ళాలి. విజువల్ స్టూడియోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనం కోడ్ అని చెప్పి ఒక స్పేస్ ఇచ్చి డాట్ నొక్కండి. అప్పుడు మనం విజువల్ స్టూడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే నేను చెప్తున్న కోడ్స్ ఉన్నాయి కదా, కమెంట్ ప్రాంప్ట్లో నేను టైప్ చేస్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు యూజువల్గా టైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా వర్క్ అనేది తగ్గుతుంది. అంటే ఆ ఫైల్ నుంచి ఈ ఫైల్కి మారడం, ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్కి మారడం. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఆల్మోస్ట్ వర్క్ అంతా నేను కమెంట్ ప్రాంప్ట్లోనే చేసేస్తున్నా. హాఫ్ ఆఫ్ ది వర్క్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద కమెంట్ ప్రాంప్ట్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేశానంటే ఒక షార్ట్కట్లో విర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి దాన్ని యాక్టివేట్ చేసి దాంట్లో ఈ లైబ్రరీస్ అని ఇన్స్టాల్ చేశాను. మీరు యాక్టివేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇన్స్టాలేషన్ లైబ్రరీస్ మొత్తం మీ గ్లోబల్ కంప్యూటర్కి అయితే వెళ్ళిపోతాయి. సో దట్ విల్ ఎఫెక్ట్ యువర్ కంప్యూటర్ సమ్ టైమ్స్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను, ఎక్కడైతే ఓపెన్ అయిందో చూసినట్లయితే బిగ్ స్క్రీన్ చేస్తున్నాను. మనకి ఉన్నదండి కేసెస్ కదా, ఈ కేసెస్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఫోల్డర్ చూస్తే కనుక ఈ కేసెస్ అనే దాంట్లో మనకి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక ఏదైతే మనకి డాట్ చేసాను ఉందో దాన్ని కేసెస్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ కేసెస్ డాట్ జేసన్ అని ఉంది. ఈ జేసన్లో మనకి ఏముంది చూస్తే కనుక ఆ డే ఎన్ని కేసెస్ అయితే ఉన్నాయో మనకి అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ 746 కేసెస్ ఉన్నాయి. అలాగే చూసినట్లయితే ఇండియా, ప్రతి కంట్రీ కోడ్కి ఒక డిక్షనరీ, దాని కీ వాల్యూ ఏంటి, ఆ రోజు అక్కడ ఎన్ని కేసెస్ అయితే ఉన్నాయో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడైతే ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడైతే మనకు దొరుకుతుంది. సో మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేద్దాం. దాని పేరు ఏం పెడదామంటే మనం న్యూ అని చెప్పి ప్రాజెక్ట్ అని పెడదాం. అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తుందో అక్కడ నేను ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే .py పెట్టడం. రీనేమ్ చేయాలి మనం. దాన్ని రీనేమ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఫైల్ ఎక్స్టెన్షన్తో క్రియేట్ అయ్యి మనకి ప్రాజెక్ట్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకే, project.py మనం ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో అదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ఏమేమి కావాలి, ప్యాకేజెస్. మన దగ్గర ఉన్న ప్యాకేజెస్ ఏంటి, పైగల్, ఇవన్నీ పైగల్ మ్యాప్స్ వరల్డ్ ఉంది కదా. ఓకే, మన దగ్గర ఉన్న డేటా ఏ ఫార్మేట్లో ఉంది, జేసన్ ఫార్మేట్లో ఉంది. సో మనకి జేసన్ ఫార్మేట్లో వర్క్ చేసుకోవాలి. జేసన్ లైబ్రరీ ఉపయోగించి జేసన్ డేటాని అన్ప్యాక్ చేయాలి. అక్కడికి ఒకటి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే దానికన్నా ముందు మనం విజువల్ స్టూడియోలో ఉన్నప్పుడు టెర్మినల్ మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ అనండి. అలా అన్నప్పుడు మీకు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బ్రాకెట్స్లో మీకు ఇక్కడ విర్చువల్ ఎన్వైరన్మెంట్ కనిపించట్లేదు. అని దానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ మనం గ్లోబల్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తున్నాం. బట్ మనం అలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ కింద కనిపిస్తుంది బాటంలో అక్కడ క్లిక్ చేయండి, Python 3.8.7 అని చెప్పి. అక్కడ మీకు ఇక్కడ ఏంటంటే ఏదైతే విర్చువల్ ఎన్వైరన్మెంట్ ఉందో దాంట్లో ఉన్న ఇంటర్ప్రిటర్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా గ్లోబల్ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో దాంట్లో ఉన్న ఇంటర్ప్రిటర్ ఏముంది, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ మీరు అగైన్ రన్ చేస్తే కనుక ఈ ఫైల్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ మనకి యాక్టివేట్ అయింది విర్చువల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇంపోర్ట్ జేసన్ అని చెప్పి దీన్ని రన్ చేయండి. ఓకే, లైబ్రరీ ఉంటే కనుక మనకి ఏమాత్రం ఎర్రర్స్ రావు. ఓకే, మన దగ్గర లైబ్రరీ ఉంది కాబట్టి మనకి ఏమాత్రం ఎర్రర్స్ అనేవి ఏమీ రాలేదు. ఓకే, నా మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి జేసన్ అనేది ఉంది. ఇంకో నెక్స్ట్ మనకి కావాల్సిన లైబ్రరీ ఏంటి, పైగల్. ఓకే, ఇంపోర్ట్ పైగల్. ఓకే, మనకి పైగల్ అనేది కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అలాగా obj = pygal.maps.world. ఓకే, ఇదొక ఆబ్జెక్ట్ మనకి అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కేసెస్ ఉన్నాయి కదా, ఈ కేసెస్ని యాడ్ చేయాలి. ఈ కేసెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, జేసన్ ఫైల్లో ఉన్నాయి. జేసన్ ఫైల్ని అన్ప్యాక్ చేయాలంటే మనకి ఏం చేయాలి, విత్ ఓపెన్. ఓకే, మన ఇక్కడ ఏదైతే జేసన్ ఫైల్స్ ఉన్నాయో జేసన్ ఫైల్స్ పేరు ఏంటి, విత్ ఓపెన్. ఆ జేసన్ ఫైల్స్ పేరు క్లీన్ data.json కదా. ఓకే, కామా మనకి ఇప్పుడు రీడింగ్ చేస్తున్నావా రీడింగ్ కాబట్టి రీడింగ్ మోడ్లో ఓపెన్ చేసి యాజ్ F1 పెట్టి ఇప్పుడు d = డేటా అని అనుకోవచ్చు. డేటా .json.read F1 కనుక మనకి ఇప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది మనకి ఇక్కడ పైథాన్ అనేది రీడ్ అవుతుంది. ఫస్ట్ టెర్మినల్ క్లోజ్ చేసి మళ్ళీ అగైన్ రన్ చేస్తే కనుక మీకు ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్లో అయితే మనకి వస్తుంది ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏదైనా ఉన్నాయా అని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి pygal.maps.world WA పెట్టాలి. స్మాల్ w పెట్టడం వల్ల మనకి ఇక్కడ వర్క్ అనేది అవ్వట్లేదు. సో సింపుల్గా వరల్డ్. ఇప్పుడు మీరు రన్ చేసి చూద్దాం మనం అగైన్ మళ్ళీ మనకి ఏమైనా ఎర్రర్స్ అయితే ఏమైనా వస్తాయని చెప్పి. ఓకే, మనకైతే ఎర్రర్స్ అయితే ఏం రాలేదు.
జేసన్ డాట్ రీడ్ అని చెప్తే జేసన్ హ్యాస్ నో అట్రిబ్యూట్ రీడ్. ఓకే, నౌ లోడ్. మనకి ఇప్పుడు జేసన్కి లోడ్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఓకే, రీడ్ అనే అట్రిబ్యూట్ లేదు. ఎస్, ఇట్స్ కరెక్ట్. మీరు చూసినట్లయితే మనకి ఇప్పుడు ఏ ఎర్రర్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఓకే, నా ఫస్ట్ ఒకసారి రివైజ్ చేస్తే కనుక మనకి ఫస్ట్ చేసింది ఏంటంటే ఇంపోర్ట్ చేశాను. ఓకే, ఇంపోర్ట్ పైగల్, ఈ రెండు క్రియేట్ చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, పైగల్ డాట్ మ్యాప్స్ డాట్ ఓల్డ్ అని చెప్పి. ఇదేంటంటే ఈ పైగల్ డాట్ మ్యాప్స్ డాట్ ఓల్డ్ అనే ఫైల్లో మనకి ఈ ఓల్డ్ అనే క్లాస్ ఉంది. మనకి ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, మనం చూసినట్లయితే డేటాను కూడా అన్ప్యాక్ చేసేసాం. ఓకే, మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్కి ఈ డేటాను మనం యాడ్ చేసి సేవ్ చేయడమే ఫ్రెండ్స్. ఇంక తప్ప మన దగ్గర ఇంకేం లేదు చేయాల్సిన పని అంటూ. ఓకే, అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని చెప్పి డేటా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసెస్. ఈ డేటా అనేది ఏంటంటే ఏదైతే మనకు డేటా ఉందో అది అనేది యాడ్ అవుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీంతో అవుట్పుట్ తీసుకొచ్చి అవుట్పుట్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మీకు ఇన్పుట్ అనేది ఎలా వస్తుందో చెప్తాను. ఓకే, సో రెండర్ టు ఫైల్ అని చెప్పి a.svg అని చెప్పి నేను చేశాను దీన్ని. మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే కనుక చూద్దాం ఇప్పుడే. ఓకే, మీరు చూసినట్లయితే a.svg అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ పాత్, ఆ పాత్ని కాపీ చేసి గూగుల్లో ఇప్పుడు దాన్ని పేస్ట్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇండియా మ్యాప్, ఇండియా దగ్గరికి వెళ్తే ఆ డే 27,000 ఉన్న చేంజ్ ఉంది మనకి. నెక్స్ట్ అమెరికాలో చాలా కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్లో చాలా కేసెస్ ఉన్నాయి. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే పైగల్ డాట్ యాడ్ ఉందో, ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ఉందో ఆ కేసెస్ అక్కడ మనం చూసినట్లయితే డిక్షనరీలో కీస్ ఏమున్నాయి, కంట్రీ కోడ్స్ ఉన్నాయి, వాల్యూస్ ఏమన్నాయి, కేసెస్ ఉన్నాయి. సో ప్రతి కంట్రీకి ఒక కోడ్ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి కంట్రీలో మన కేసెస్ అనేవి మనకి అక్కడ మౌస్ని హోవర్ చేయగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కేఎస్ అనేది లెజెండ్. ఆ లెజెండ్ అని చెప్తుందంటే కేఎస్ అనేది రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుందని చెప్పి. ఇక్కడ మొత్తం మీద మీరు చూసినట్లయితే మనకు కష్టపడాల్సింది ఏంటంటే ఈ డాట్ యాడ్ చేయడానికి. మీరు అనుకోవచ్చు ఇక్కడ డాట్ యాడ్ చేస్తారు మన టైటిల్ కానీ ఎండింగ్ కానీ ఏమీ ఉండవు అంటే, ఉంటే చాలా ఉంటాయి. ఆబ్జెక్ట్ డాట్ టైటిల్ ఈక్వల్ టు కేసెస్. నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను మీకోసం, మళ్ళీ సార్ చూపిస్తాను. ఇప్పుడు చూస్తే కనుక టైటిల్ ఏమొస్తుంది మనకి కేసెస్ అని పెట్టాం కదా, చూస్తే కనుక మనకి కేసెస్ అని వచ్చింది. అంటే మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలియాలంటే ఎలా చేయాలని చెప్పి ఈ వెబ్సైట్లో మీకు ప్రతి దానికి ఒక కోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే మీకు కోడ్ మొత్తం చూపిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం క్లిక్ దేంట్లో కానీ మీకు అక్కడ పైథాన్ కోడ్ అయితే ఉంటుంది. మీకు రకరకాల విజువలైజేషన్స్, డేటా విజువలైజేషన్లో మీరు బాగా మాస్టర్ చేయాలనుకోండి పైగల్ అంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో లైబ్రరీ ఉంటుంది, అదే మ్యాట్ప్లాట్లిబ్. అది కూడా ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పైగల్ కన్నా. పైగల్ అనేది బిగినర్స్ చాలా బాగుంటుంది, మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఇంకా వేరే అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి అది ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు చాలా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ కోడ్ అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే 2 లైబ్రరీస్ వాడాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.